వీక్షకులకు స్వాగతం, నమస్కారం. నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్ అంటే జనరల్ సహజంగా ఏమనుకుంటామంటే అన్ని దినపత్రికల్ని శాటిలైట్ ఛానల్స్ పిలిచి ఎవడన్నా ప్రెస్ మీట్ పెడతారు. అదే మాయరోగం జగన్ రెడ్డికి, సజ్జల రామకృష్ణారెడ్డికి. వాళ్ళు ఎవరు ఉండరు. ఏ జర్నలిస్ట్ వచ్చాడో కూడా ఎదురుగుండా కూర్చున్నాడు ఎవరు కనపడదు. 4 మైకుల ఫోటోలు మాత్రం కనపడతా ఉంటాయి. వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడూ చూడని మైకిల్ని ముందు పెట్టుకుని సొల్లు కబుర్లు చెప్తూ ఉంటారు రామకృష్ణారెడ్డి, జగన్ రెడ్డి. నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతా అమరావతి వేగంగా పనులు జరగట్లేదు, అయ్యే అవకాశం లేదంటాడు. అదే నాలుగుని మడత పెట్టి మళ్ళీ అమరావతిలో దోచుకుంటున్నారు అంటున్నాడు. పనులు జరగని చోట దోపిడీ ఎట్టా జరుగుతుంది. ఎందుకు సజ్జల రామకృష్ణారెడ్డి అలా మాట్లాడుతున్నాడు? సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యల వెనకాల ఉన్న అర్థం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గాకుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే బ్రహ్మంగారు, మన వీక్షకులకు కూడా. జగన్మోహన్ రెడ్డి రోజుకు ఒక మాట మాట్లాడితే సజ్జల అప్పటికప్పుడే 4 మడత పెట్టి 2 రకాలుగా మాట్లాడుతున్నాడు. అమరావతి పనులు జరగట్లేదు అంటున్నాడు, అక్కడ మళ్ళీ దోపిడీ జరుగుతూ ఉంది, పేటీఎం అంటున్నాడు. అంటే ఏటీఎం అంటున్నాడు, పేటీఎం అని పోయి ఏటీఎం అని అంటున్నాడు. పేటీఎం కూలీ ఇచ్చి మాట్లాడించుకోవడం అలవాటైపోయిన సజ్జల రామకృష్ణారెడ్డి అలా చేయగల కారణం అంటారు. ఆ వ్యాఖ్యలు వెనకుండా అర్థం ఏంటంటారు? అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి ఆంధ్రప్రదేశ్కి ఉన్న బంధం ఏముందండి? అతను ఎప్పటికన్నా ప్రజలకు జవాబుదారీగా ఉన్న పరిస్థితి ఎప్పుడన్నా ఉంది? ఈ ప్రశ్న ఇప్పుడు దాకా అడిగేవాళ్ళు లేక సజ్జలు రెచ్చిపోతూ ఉన్నాడు. అదే అంటున్నా, అతను ఎప్పుడుకన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక జవాబుదారీతనంగా ఎప్పుడన్నా ఉండే హోదాలో ఎప్పుడన్నా ఉన్నాడా? అతను ఒక జగన్మోహన్ రెడ్డికి ఒక సేవకుడు, అతను ఒక సలహాదారుడు అని చెప్పి అతనికి విపరీతమైన క్యాబినెట్ ర్యాంకులో హోదా ఇచ్చి అనేక శాలరీలు అలవెన్సులు ఇచ్చాడు. దాన్ని అడ్డం పెట్టుకుని అధికారాన్ని అతను భూ కబ్జాలు కూడా చేశాడు, అనేక అక్రమాలు చేశాడు, అనేక ఇప్పుడు జత్వానీ లాంటి ఆమెని కిడ్నాప్ చేసి తీసుకురమ్మని కూడా ఆ రోజులు ఉన్న డీజీ క్యాడర్ అధికారులకు కూడా ఆదేశాలు చేశాడు. సకల శాఖ మంత్రిగా కూడా వ్యవహరించాడు, డిఫెక్టో చీఫ్ మినిస్టర్గా కూడా వ్యవహరించాడు. ఇవాళ ఊరు పొమ్మంటుంది, కాడి రమ్మంటుంది అన్నట్టు వైఎస్ఆర్సీపీలోనే అతనికి పూర్తి వ్యతిరేకత ఉంది. ఇతని మూలానే ఇంత మట్టి ఖర్చిపోవటానికి కారణం వైఎస్ఆర్సీపీ, జగన్మోహన్ రెడ్డి అని. ఇతను సలహాదారులుగా లేనప్పుడు, ఇతను పక్కన లేనప్పుడే 151 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గెలిచాడు. మరి ఇతన్ని డిఫెక్టో చీఫ్ మినిస్టర్గా చేసి ఇప్పుడులాగానే ఆయన గోడ చాటును కూర్చుని గోడ ముందు ఈయన్ని మాట్లాడిచ్చిన ప్రతిఫలం ఏంటంటే 11 స్థానాలకి 151 స్థానాల నుంచి 11. వెనకటికి ఒక ఆమె, నేను పెళ్లి చేసుకున్నాను, నా పెళ్లి చేసుకున్న తర్వాత మా ఆయన పరిస్థితి మారిపోయిందని చెప్పిందంట పక్కన ఆమెతో. ఏమయ్యాడు అందంట, లక్షాధికారి అందంట. మరి అంతకు ముందో అందంట, అంతకుముందు కోటీశ్వరుడు అందంట. అట్లాగే కోటీశ్వరుడు లక్షాధికారి అయ్యాడు. ఏం మారింది? పరిస్థితి దిగజారింది. సజ్జల రామకృష్ణారెడ్డిని డిఫెక్టో చీఫ్ మినిస్టర్గా, సలహాదారుగా, సర్వం పార్టీ నువ్వే, ప్రభుత్వం నువ్వే, సకల శాఖలు నువ్వే అని ఆయన్ని సింహాసనం మీద కూర్చోబెడితే వచ్చిన ప్రతిఫలం అనేది ఇది. దాంతో అసలు ఆయన కానీ వాళ్ళ అబ్బాయిని కానీ అసలు పార్టీ వైపు చూడొద్దని కూడా చెప్పేశారు కార్యకర్తలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి ఉన్న అనుబంధం ఏంటో మనకు తెలియదు. వాళ్ళిద్దరూ అనుబంధం వరకు ఉంచొచ్చు, కానీ ఇంత కీలకమైన అంశాల్లో సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడటం అమరావతి రాజధాని విషయంలో అతనికి ఏ విధమైనటువంటి నైతిక హక్కు గాని, అర్హత గాని, స్థాయి గాని లేదు. ఇది రాష్ట్రానికి సంబంధించిన, రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన అంశం. నువ్వు ఎప్పుడన్నా ప్రజా జీవితంలో ఒక వార్డు మెంబర్గా కానీ గెలిచినా, లేకపోతే ఎప్పుడైనా ప్రజా జీవితంలో ఒక ప్రజలకు సంబంధించిన పోస్టులో బాధ్యత పడి గనక పనిచేసి ఉంటే మాట్లాడొచ్చు. నువ్వు శాలరీ తీసుకున్నావు అతని దగ్గర ఒక సర్వెంట్ లాగా, తప్పులేదు, అతను ఇచ్చాడు, నువ్వు తీసుకున్నావు, అంతవరకు అక్కడికి ఉండు. అంతేగాని ఇవాళ అధికారం లేకపోయినా కూడా ఆదాయం ఎట్లా రావాలనే మార్గాలను అన్వేషిస్తున్నట్టుగా ఉంది వాళ్ళ ఆయన మాటల తీరు చూస్తే. ఆయన రాజధాని ఉండాలో లేదో చెప్పటం లేదు, నిర్మాణాలు జరుగుతున్నాయో లేదో చెప్పటం. అంటే రాజధాని ఉండాలని చెప్పినా వాళ్ళని విశ్వసించే పరిస్థితి లేదు. అది లేదు అని చెప్తే ఎత్తి కోదేస్తారన్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు. అతనితో ఆగేది ఏం లేదండి. గుడ్డి కన్ను మూసినా తెరిచినా దాంతో వచ్చిన ప్రయోజనం ఏం లేదు. వీళ్ళంతా ఉట్టి కొట్ట ఊరేగింపులాగా తిరిగే మంద వీళ్ళంతా వేస్ట్. ఇంకోటి ఏంటంటే ఇవాళ అక్కడేదో దోసుకు తింటున్నారు అని ఆయన బాధ. అది అంటే మేము ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాము, మాకేం ఆదాయం రావటం లేదు, మాకు గతంలో మేము ఎట్టా దోపిడీ చేశామో ఇప్పుడు కూడా ఈ నిర్మాణ సంస్థలు వచ్చి మాకు ఏదైనా కానుకలు సమర్పించమన్నట్టుగా ఉంది. ఆయన ఊహాజనితంగా చెబుతున్నాడు. ఇది పూర్తి అవ్వలేదు, వర్క్ ఇప్పుడే మొదలవుతున్నాయి, పూర్తి అయ్యే నాటికి సదరపు అడుగు నిర్మాణం ఒక 60,000కి వెళ్ళినా ఆశ్చర్యం లేదని వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. తర్వాత అతను చదివింది BA. అతనికి దాని ప్లాన్లు సంబంధించిన అవగాహన నీకు ఎట్లా అర్థమవుతుంది? నీకే కాదు, ఒక మోస్తరు
సివిల్ ఇంజనీర్ కూడా అర్థం కాదు. దాంట్లో సూపర్ స్పెషాలిటీ ఉండాలి, స్ట్రక్చరల్ గా తెలిసి ఉండాలి, టౌన్ ప్లానింగ్ తెలిసి ఉండాలి, అన్ని ఇంజనీరింగ్ విభాగాల్లో అవగాహన ఉండాలి, మాత్రమే వాటిని అర్థం చేసుకుంటారు. ఎవరైనా పాక్షికంగానే అర్థం చేసుకుంటారు తప్ప వాళ్ళకి కూడా ఒక సివిల్ ఇంజనీర్ కి పూర్తి అవగాహన దొరకదు. ఎవరు ఏం పనులు చేయాలో అక్కడ వాళ్ళు అర్థం చేసుకుని చేస్తారు. దాని గురించి నువ్వు తాపత్రయ పడక్కర్లేదు. ఇంకోటి ఏంటంటే ఇవాళ అది ఒక ఏటీఎం అయింది అన్నావు కదా, మరి నువ్వు ఎందుకు ఆపేసావు రాజధాని నిర్మాణాన్ని ఆ రోజున? ఏటీఎం అయితే నువ్వు 5 సంవత్సరాలు మీరు రాష్ట్రం మొత్తాన్ని ఏటీఎం గా చేశారుగా. అమరావతి కాదు, ఆఖరికి తిరుమల లడ్డూలో వాడే నెయ్యి, ఆవు నెయ్యి కూడా మీకు మినహాయింపు లేదు. అది శ్రీవారికి నైవేద్యంగా పెట్టేది. వాటిల్లో కూడా మీరు ఏటీఎం గా వాడుకున్నారు టీటీడీని. మీరు వదిలింది ఎక్కడ? ఇవాళ నిర్మాణం చేస్తుంటే అమరావతిని నువ్వు ముందుకు వెళ్ళమని చెబుతావా, ఆపమని చెబుతాడా? అది స్పష్టత ఇవ్వట్లేదు అక్కడ. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిలో మార్పు లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఒకటి ఏంటంటే 3 రాజధానుల వైఖరే. అదే వైఖరితో ఉన్నాడు కదా. ఇప్పుడు అదే నువ్వు కూడా చెబుతున్నావా? ఇప్పుడు అది చెప్పు. ఈ ఒక్కసారి రాజధాని నిర్మాణం చేయొద్దు. గతంలో వెలగపూడిలో అమరావతి రాజధాని కొనసాగించాలని మహిళా రైతులు నిరాహార దీక్ష చేసిన సాటే నువ్వు కూడా మా 3 రాజధానులు నిర్మాణం జరగాలి తప్ప ఒక్క అమరావతి నిర్మాణం జరగకూడదని నువ్వు నిరాహార దీక్ష నువ్వు ఆ రోజు వెళ్ళి నువ్వు పలకరించలా. నీకు ఏదో ఒక విధానం ఉండొచ్చు, కానీ వాళ్ళు కోరుతున్నప్పుడు నువ్వు ఇవాళ ప్రజల గురించి ఉద్దేశించి ఈ విధానం మీద అంటే అమరావతి అంశం మీద మాట్లాడుతున్నావు కదా, ఆ రోజు వెళ్ళి పలకరించాల్సిన బాధ్యత కూడా నీకుంది కదా. నువ్వు ఒక రాష్ట్ర స్థాయి వ్యక్తిని నీకు నువ్వు అన్వయించుకుంటున్నావు, ఆపాదించుకుంటున్నావు. ఆ రోజు నీకు ఆ బాధ్యత లేదా? మహిళల్లో 5 సంవత్సరాల పాటు నిరాహార దీక్ష చేస్తే నువ్వు వెళ్ళి పలకరించు. వాళ్ళు అమరావతి అడిగితే నువ్వు కట్టకపోవచ్చు, పలకరించడానికి తప్పే ఉంది. నువ్వు ఒక తండ్రి పాత్రలో ఇవాళ మాట్లాడుతున్నావు రాష్ట్ర విధానం గురించి, రాజధాని గురించి. మోడీ గారు దాన్ని శంకుస్థాపన చేసి వెళ్ళాడు. అనేక మంది ముఖ్యమంత్రులు కూడా వచ్చి ఆ సభకి హాజరయ్యారు. ప్రజలందరూ అదే కోరుకున్నారు, మీరు ఆపారు. ఇవాళ మళ్ళీ నువ్వు దాని గురించి మొదలుపెట్టి వాళ్ళు ఒక తీర్మానం రేపు 28వ తారీఖున రాజధాని గురించి చేస్తుంటే అసలు భారతదేశంలో ఏ రాష్ట్రానికి అటువంటి దుస్థితి రాలేదండి. ఒక రాజధాని అని నిర్ణయించిన తర్వాత ఇంకా మేము అక్కడ మారుస్తామనే దుష్ట ఆలోచన వచ్చింది ఒక్క ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే. భవిష్యత్తులో ఇలాంటి సన్నాసులు మళ్ళీ ఎప్పుడైనా పాలన చేసి రాజధానికి అదిపే ప్రయత్నం చేస్తున్న ఉద్దేశంతో చట్టబద్ధత చేస్తున్నారు. అవును, అది కేంద్రం కూడా అంద ఆ మాట. ఎందుకందంటే గతంలో మరి నేను స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసి అంత అధికారికంగా ప్రకటించి అన్నిటిలోనూ ప్రకటించినా కూడా దాన్ని ఆపేశారు. రాజధాని ఏది అంటే వీళ్ళే మాత్రం రాజధాని లేదని చెబుతున్నారు. కానీ గూగుల్లో గానీ ఇంకా ఇతర రికార్డుల్లో అమరావతిగానే ఉంది. కానీ వీళ్ళు చేసిన ఈ దుశ్చర్య వల్ల వాళ్ళు దాన్ని ఒక చట్టపరమైన రూపానికి తీసుకురావడానికి ఒక తీర్మానం ఆమోదిస్తుంది. నువ్వు అక్కడ వ్యతిరేకం చెయ్యి. మీ 11 మంది సభ్యులతో వెళ్ళి ఆ శాసనసభలో చెప్పొచ్చు కదా. తర్వాత మీ కౌన్సిల్లో మీకు మెజారిటీ ఉందని చెబుతున్నారు కదా, ఓకే, అక్కడ కూడా మీరు దాన్ని వ్యతిరేకించండి. ఈ తీర్మానాన్ని పార్లమెంట్కి పంపిస్తారు. అక్కడ ఆమోదం పొందుతుందో లేదో తెలుస్తుంది. ప్రజల కోరిక అది. కానీ ఒకవేళ ప్రజల కోరికని మీరు ఆపగలిగితే ఆపండి, ఏం తప్పే ఉంది. ఆపారు కదా 5 ఏళ్ళు. ఇవాళ కూడా మీరు ఆ స్పష్టత ఇవ్వు. నువ్వు ఈ 3 రాజధానులకి వ్యతిరేకంగా చేయటాన్ని నిరసిస్తా వెలగపూడిలో ఇవాళ మాట్లాడిన పెద్ద మనిషి రామకృష్ణారెడ్డిని వెళ్ళి కూర్చుని నిరాహార దీక్ష చేయమనాలి. ఎందుకు చేయలేవు? నువ్వు ఇంత పెద్ద అంశాల గురించి మాట్లాడుతున్నప్పుడు, మీ పార్టీ విధానాలకు వ్యతిరేకమైన పరిస్థితి జరుగుతున్నప్పుడు నువ్వు బయటకు వచ్చి చెప్పు. అంతేగాని ప్రసాళ్ళు మీరు చెప్పారు కదా డమ్మీ గొట్టాల ముందు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అసలు నీకు ఏ హోదా ఉందని, ఏ అర్హత ఉందని గతంలో ఎప్పుడన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో వాళ్ళ కష్ట సుఖాల్లో నువ్వు ఎప్పుడన్నా పాలు పంచుకున్నావా? నీకు ఇచ్చిన శాలరీ మీద ఒక శ్వేతపత్రం నువ్వు విడుదల చేయగలవా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నువ్వు ఇచ్చిన సలహాలు ఏంటి? నువ్వు 1, 2, 3, 100, 200, 500 సలహాలు ఇచ్చి ఉండొచ్చు కదా. ఇచ్చాడు దోపిడీ చేయడానికి. అయ్యే ప్రకటించు, ఇంత సలహాలు ఇచ్చాను నేను, ప్రతి సంవత్సరం ఫలానా ఆర్థిక సంవత్సరంలో ఇంత తీసుకున్నాను, నేను మొత్తం డ్రా చేసింది నీకు ఇచ్చిన ఇంటి అలవెన్స్లు ఏంటి, నీ కార్ అలవెన్స్లు ఏంటి, ఫ్లైట్ అలవెన్స్లు ఏంటి, నీకు మొత్తం అన్ని కూడా ప్రజల సొమ్ము తిని నువ్వు ఇంతకాలం బ్రతికావు కాబట్టి ఇవాళ ఆ ప్రజలకి నువ్వు నీ తరపు నువ్వు. తర్వాత ఇక్కడ అమరావతిలో దోసుకు తింటున్నారన్నారు కదా, మీరు కట్టారు కదా ఋషికొండ మీద ప్యాలెస్ లో, అది ఎస్ఎఫ్టీకి ఎంత పడిందో, ఎన్ని ఎస్ఎఫ్టీ కట్టారు, ఎంత అమౌంట్, అసలు ఆ పర్పస్ ఎందుకు కట్టారో నువ్వు ఇంత మాట మాట్లాడావు కదా. అమరావతి పెద్ద నీకు మించిన అంశం ఇది. అంటే రాష్ట్రాన్ని దోచుకొని లూటీ చేసిన జగన్మోహన్ రెడ్డి తాత్కాలికంగా ఉంటాకి విడిదిల్లు కట్టాకే 650 కోట్లు ఖర్చు పెట్టారు. అదే అసలు ఎందుకు కట్టారు చెప్పాలిగా. ఆ విడిదా ఇంకేదన్నా ఆంధ్రప్రదేశ్ ఎవరికన్నా సమాధి అది. ఆంధ్రప్రదేశ్ ప్రజల కళల రాజధాని అమరావతికి ఎంతైనా ఖర్చు పెడతారు.
పెడతారు ఆ, పెడతారండి. ప్రజలు ఇష్టం. ఇప్పుడు ఇంకోటి కట్టిన తర్వాత ఖర్చులన్నీ కూడా కంట్రోలర్ అండ్ ఆడిటర్ ప్రకటిస్తుంది అన్నీ ఉంటాయి. ఈ అంశానికి ఇగో ఇంతంత అయ్యింది అని. ఇప్పుడు నువ్వు కట్టేశారు కదా, ఆ కట్టింది దేనికి? అది ఎవరికన్నా సమాధి, తాజ్ మహల్ లాంటి సమాధి, లేకపోతే విడిదా, ఇంకా ఏదన్నా? అది మీరు బయటకు చెప్పండి. దేనికోసం డ్రాయింగ్లు వేశారు? ఆ డ్రాయింగ్లు నీకు అర్థమైంది కనీసం? సజ్జల రామకృష్ణారెడ్డికి కాదు సార్, అసలు వీళ్ళెవరు అమరావతి పేరు ఎత్తడానికి అర్హత ఉందా వీళ్ళకి? అమరావతిలో వేసులు ఉంటారని ఆ సాక్షి మీడియాలో కూర్చోపెట్టి సన్నాసుల చేత మాట్లాడించిన సన్నాసులకి అమరావతి పేరు ఎత్తే అర్హత ఉందంటారా? అసలు లేదు. అందుకే ఇప్పుడు నువ్వు వీటి గురించి చెప్పే బదులు ఆ ప్లాన్లు నీకు అర్థమైనయా? ఎంత అయిందో ఇప్పుడు పూర్తి అయిపోయింది. పూర్తి కాని అంశం గురించి నువ్వు ఊహాజనితంగా చెబుతున్నావు. 60,000 అవుతుందా అని వ్యంగ్యంగా. 60,000 అవుతుందో, 70,000 అవుతుందో, 10,000 అవుతుందో, 2 లక్షలు అవుతుందో నీకు అనవసరం. నువ్వెవడు అడగటానికి? అసలు నీకు అక్కడ ఆ రైతు మహిళల్ని వెళ్ళి పలకరించి కనుక ఉంటే ఇవాళ అమరావతి గురించి నువ్వు మాట్లాడినా ఒక అర్థం ఉంది. నీకు ఇంత పెద్ద హోదా ఉన్నప్పుడు ఆ రోజు రాష్ట్రంలో మహిళలు అంత వేదంతో కూర్చున్నప్పుడు వెళ్ళి పలకరిస్తానికి కూడా నీకు వచ్చిన నష్టం ఏంటి? ఆ మహిళా రైతులు నిరసన తెలియజేస్తాంటే దొంగలకి పోలీసులు డ్రెస్ ఇచ్చి వాళ్ళని కొట్టించిన పరిస్థితి. గర్భిణీలను కూడా కొట్టించారు సన్నాసులు వీళ్ళు. వాళ్ళు అమరావతి గురించి మాట్లాడుతున్నారు. ఏ హోదాలో నువ్వు మాట్లాడుతున్నావు? కాబట్టి ఇవాళ సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న అమరావతి మీద మాట్లాడింది, ఊళ్ళో కుక్క మొరిగితే ఎంత విలువ ఉంటుందో సజ్జల రామకృష్ణారెడ్డి మాటకు కూడా అంతే విలువ ఉంటుంది తప్ప అసలు అతనికి ఏ విధమైనటువంటి అర్హత స్థాయి లేదు. అటువంటి వ్యక్తిని కనుక పార్టీ మౌత్ పీస్ గా పెట్టుకుంటే అంతకన్నా దివాళా కోరుతనం వైఎస్ఆర్సీపీకి ఉండదు. ఇప్పటికే పోయింది. ఇంకా కూడా ఇంతకన్నా దిక్కు లేదా అనే పరిస్థితికి వచ్చింది. నిన్న అతను మాట్లాడిన అపరిపక్వమైన మాటలు, అర్థం లేని మాటలు, ఊహాజనితంగా మాట్లాడటం, ఒక బాధ్యత గల ప్రభుత్వం రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్తుంటే వ్యంగ్యంగా మాట్లాడటం, తర్వాత ఆ బిల్లే పెట్టకూడదని ఈయన శాసించడం. మీరు చేశారు కదా 3 రాజధానులు. మీరు ఎక్కడన్నా ఎంత ఖర్చు పెట్టారో ఒక ప్రకటన ఇవ్వండి. 3 రాజధానులు చెప్పారు కదా. మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు? ఆ రోజున ఏదన్నా ఒక రాజధానిలో ₹1 ఖర్చు పెట్టారా? ఒక బిల్డింగ్ కట్టారా? ఆ బిల్డింగులు ఆగిపోయిన బిల్డింగుల్ని కంటిన్యూ చేయడంలో ఉన్న తప్పేంటో అర్థం కావట్లేదు. ఏం చేయమంటాడు ఆయన? ఏం చెప్పాలో అక్కడ తెలియట్లే వాళ్ళకి. వద్దు అంటే వద్దు అనండి, కట్టాలంటే కట్టమనండి. నిర్మాణం ఖర్చు అంటారా? అది కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఉన్నారు, అనేక డిపార్ట్మెంట్లు ఉన్నాయి, అన్నిటినీ చెక్ చేస్తారు. మీరు కట్టిన ఈ చెక్ చేస్తారు, ఈ గవర్నమెంట్ కట్టిన కూడా చెక్ చేస్తారు. ఇదేమి ఇష్టారాజ్యంగా ఎవరు కూడా చేయలేరు. ముఖ్యమంత్రులైనా కూడా ఆయనే అన్నాడు, నాకు 151 సీట్లు వచ్చిన తర్వాత కూడా నేను ఈ చట్టాన్ని గౌరవించాలా అని జగన్మోహన్ రెడ్డి. ఈ కోర్టులకు వెళ్ళాలా అని న్యాయస్థానాలనే లెక్క చేయలేదు. అట్లాంటి పరిస్థితి ఉండదు ఎక్కడ కూడా. ప్రజలు కూడా చాలా గమనిస్తున్నారు అతని మాట తీరు, ప్రజల పట్ల ఉన్న ఏహిభావం. ప్రజల్ని దోసుకు తిని ఇంకొకసారి మళ్ళీ రావాలి 24 కూడా ప్రయత్నం చేస్తే మూతి పగలగొట్టినట్టుగా తీర్పు చెప్పారు. మళ్ళీ రేపు 29లో కూడా ఆ 11 కూడా ఇచ్చే పరిస్థితి కూడా ఉండదు. కాబట్టి రామకృష్ణారెడ్డి కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడాలి. అంతేగాని నువ్వు ప్రభుత్వంలో నువ్వు ఏది కాదు, ఏ రోజు ఏది కాదు, అనవసరమైన బాధ్యతలు వేసుకుని నీకు నువ్వు గొప్పవాడిగా ప్రకటించుకున్నావు. యు ఆర్ నాట్ బోర్న్ గ్రేట్, యు ఆర్ థ్రస్టింగ్ గ్రేట్నెస్ అపాన్ యువర్ సెల్ఫ్. అది గమనించాల్సి. గ్రామసింహాల మురుగుళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి మురుగుళ్ళు ఒకటేనంటూ విశ్లేషించిన దుర్గా కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.